మనతో పాటు బీజేపీ యువమోర్చా నాయకులు రాము యాదవ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం పైన బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రజలు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తామన్నా దీని మీద మీ స్పందన ఏంటి? అంటే ఈరోజు డీజిల్ పెట్రోల్ గ్యాస్ ఏదైతే ముడిసరకు పెరిగిందో ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో వచ్చిన సమస్య మన భారతదేశానికి రావద్దని నరేంద్ర మోడీ గారు గత నెలలో హైదరాబాద్కు వచ్చినప్పుడు యావత్ దేశానికి ఒక సందేశం ఇచ్చారు. వీలైనంత వరకు కరోనాలో ఏ విధంగా అయితే మనము కట్టడి చేశామో ఆ విధంగా ఆర్థిక సంక్షోభాన్ని మనం కట్టడి చేయాలనే ఆలోచనలతోటి రాజకీయాలకు అతీతంగా సిద్ధాంతాలకు అతీతంగా యావత్ దేశ ప్రజలు సంతోషంగా ఉండడం కోసం ఒక సందేశం ఇచ్చారు. అంటే ఎక్కడైతే వీలైతే అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ వాడండి, ఎక్కడైతే వీలైతే అక్కడ మెట్రోని వినియోగించండి, అది అనవసరంగా వెహికల్ని వాడొద్దని సందేశం ఇచ్చారు. ఇవాళ మిగతా దేశాలు మన మాదిరిగా ఉన్న ప్యారలల్ దేశాలకు ఏ పరిస్థితికి వచ్చింది, ఇవాళ ఏ రోజు వాళ్ళ దగ్గర రేట్లు పెరిగాయి, ఈరోజు ఇంకా అఫీషియల్గా ఏం పెరగలేదు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో అది కొన్ని రాష్ట్రాలు అదనంగా పెంచాయి, కొన్ని ఎక్కడైతే బీజేపీ పాలిత 22 రాష్ట్రాల్లో ఇలా సెస్ పెంచలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కర్ణాటక ఇవాళ తెలంగాణలో పెంచడం వల్ల ₹3.30 రేటు పెరగడం జరిగింది. అంతే తప్ప ఇవాళ ముడి సరుకులు అంటే ఇవాళ విదేశీ నిల్వలు ఏదైతే ఉన్నాయో మనకి ఇంకా కరెక్ట్గా ఉన్నాయి. అది వినియోగం పూర్తిగా అవ్వకముందుకే మనం అప్రమత్తంగా ఉండాలని భారత ప్రధాని ఆంక్షలు పెట్టలేదు, ఆర్థిక ఆంక్షలు పెట్టలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొంతమంది ప్రతిపక్షాలు ఇవాళ ఆర్థిక ఆంక్షలు అంటున్నారు. ఆర్థిక ఆంక్షలు కాదు, కేవలం ఆర్థిక అప్రమత్తతే భారత ప్రధాని సందేశం ఇచ్చారు తప్ప ఆర్థిక ఆంక్షలు ఇంకెక్కడ పెట్టలేదు. పెట్టకుందే మనం గింజుకుంటున్నాం. అంటే ఇవాళ కరోనా సమయంలో ఎక్కడ మనం యూనిటీగా మనం పోరాడినామో ఇది కూడా ఒక దేశ భద్రత, అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థని ఎట్లా కలిసిగా మనం పోరాడాలనే సందేశాన్ని కూడా మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అది బాధాకరంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. సామాన్య ప్రజల మీద ఇబ్బంది పడతా ఉంది కదా ఇవన్నీ రేట్లకు సంబంధించి, నిత్యావసరాల వస్తువులు నూనె కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటి మీద కూడా ఇదంతా కూడా యుద్ధ కారణం అని బీజేపీ చెప్తా ఉంది. కానీ ఇదంతా కూడా ప్రజలని పీల్చుకొని తింటా ఉంది బీజేపీ పార్టీ అనేది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అంటున్నారు అన్న. ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలకు ఇలా దేశ భద్రత కంటే స్వలాభాలు ఎక్కువ అవసరం. కోడిగుడ్డు మీద ఈకలు బీసే ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటారన్న. మన దేశం మీద బాంబు దాడి జరిగిందంటే మనోళ్ళు చచ్చిపోయినందుకు బాధ కాదు, వాని మీద మనం పాకిస్తాన్ మీద దాడి చేసినందుకు ఇలా బాధ అవుతుందన్న. అదేవిధంగా ఈరోజు మనతోటి సమాంతరంగా ఉన్న దేశాలు ఇలా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి, మనం చాలా ధైర్యంగా ఉన్నాము. ఈరోజు ధైర్యంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అంతే తప్ప దీన్ని వేరే రకంగా చూడొద్దని దేశ ప్రజలు ఖచ్చితంగా చాలామంది మేధావులు ఈరోజు చెప్తా ఉన్నారు. ఆర్థిక సంక్షోభం రావద్దంటే అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ జనతా పార్టీ ఒక యువకుడు స్థాపించిన పార్టీని ఎట్లా చూస్తారు? ఆ పార్టీ నేపథ్యం కావచ్చు, అవన్నీ కూడా మనం చూస్తాము. మెయిన్ టార్గెట్ బీజేపీ పార్టీగా, బీజేపీ ప్రభుత్వం మీద అన్నట్టుగా తెలుస్తుంది. ఎట్లా చూస్తారు? అది ఓకే, కాక్రోచ్ పార్టీ కావచ్చు, ఇంకే పార్టీ అయినా రావచ్చు, తప్పలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు రాజకీయ పార్టీ పెట్టండి, మీ యొక్క కార్యాచరణ ప్రకటించండి. మీరు దేశ ప్రజలకు ఏం చేస్తారు, నిరుద్యోగకు ఏం చేస్తారు అంటే భారతీయ జనతా ఎన్డీఏ ప్రభుత్వం కంటే ఇంకెక్కువ ఏం చేస్తారో రాజకీయ పార్టీగా ప్రకటించండి. ఎన్నికల్లో కొట్లాడండి, ఎన్నికల్లో పోరాడండి, ఎన్నికల్లో గెలవండి, ప్రజలకు న్యాయం చేయండి. ఓపెన్గా భారతీయ జనతా పార్టీ కాదు, దేశ పౌరుడిగా నేను స్వాగతిస్తా ఉన్నా. కానీ దేశంలో ఉన్న కొంతమంది యువతని డైవర్ట్ చేయడం కోసం దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం, దేశద్రోహులుగా తయారు చేసే విధానంలో భాగమే కాక్రోచ్. దాని కార్యాచరణ ఏంది? లీగల్ ఎంటిటీ అది కాదు, కేవలం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అంటే యుద్ధం మన దేశంలో చాలాసార్లు, మన రాష్ట్రంలో చాలాసార్లు ఉద్యమాలు వచ్చినాయి. మంచి సబ్జెక్టు మీద ఉద్యమాలు రావాలని నేను ఆశిస్తున్నాను. ఉద్యమాలతోటే, చర్చలతోటే చాలా విషయాలు సఫలీకృతమైతే నేను భావిస్తా ఉన్నాను. బీజేపీ పార్టీకి దీనివల్ల చాలా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నట్టుగా చర్చలు జోరుగా సాగుతూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు అన్న? ఈ దేశంలో చాలామంది, ఈవెన్ మీడియా కూడా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఏర్పడే ముందుకు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందుకు ఎంటైర్ మీడియా వాజ్ కంట్రోల్ అండర్ యూపీఏ గవర్నమెంట్. మోడీకి ఎక్కడ కూడా సపోర్ట్ లేదు. ఇప్పుడు కొన్ని నేషనలిస్ట్ ఛానల్స్, జాతీయవాద మీడియా ఈరోజు నరేంద్ర మోడీని సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం కావాలన్న విషయం వాళ్ళకే క్లారిటీ లేనప్పుడు మనం ఏం చేస్తామన్నది కూడా ఈరోజు స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా ఇచ్చిన పథకాలను వినియోగించుకొని స్కిల్ డెవలప్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకొని ఈరోజు
ఎంఎస్ఎంఈ ద్వారా లోన్స్ తీసుకొని స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసుకొని నేను ఎవడొద్దంటుండు. అట్లా కాకుండా సోమరిపోతులుగా ఉంటాము, దేశ భద్రత మాకు అవసరం లేదు, దేశ ఆర్థిక వ్యవస్థ మాకు అవసరం లేదు, దేశంలో ఎవడైనా బాంబులు వేసుకొని, కానీ మాకు కావాల్సింది ఇంటికా అన్న మనం చూస్తున్నాం క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే పోయి క్రికెట్ మ్యాచ్ దగ్గర టికెట్ల దగ్గర ఉన్నంత బాధ్యత ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఓటుకు ఎవడు వినియోగిస్తున్న మనం చూస్తూ ఉన్నాం. అంటే ఫస్ట్ యువత ప్రశ్నించే ముందు నైతిక బాధ్యత వహించి ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఓటేసి నీ నచ్చిన ప్రభుత్వాన్ని ఎంచుకో, నీకు దమ్ము ధైర్యం ఉంటాయి. అంతేగాని దీన్ని ఒక చిత్రీకరించి దేశమంతా ఏదో జరిగిపోతుందంటే కంట్రీని డిఫేమ్ చేస్తారు ఇక్కడ. ఓకే, యూ టార్గెట్ బీజేపీ, వీ విల్ ఆన్సర్. యూ టార్గెట్ ఎన్డీఏ గవర్నమెంట్, విల్ ఆన్సర్. యూ టార్గెట్ నరేంద్ర మోడీ, విల్ ఆన్సర్. కానీ యు ఆర్ ట్రయింగ్ టు డ్యామేజ్ ద రిప్యుటేషన్ ఆఫ్ ద ఇండియన్ కంట్రీని డ్యామేజ్ చేస్తున్నారు. అది చేయొద్దని నేను విజ్ఞప్తి చేసి హెచ్చరిస్తా ఉన్నాను. ఫైనల్గా బీజేపీ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తాం అని చెప్పి చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పిండు ప్రధాని మోదీ. 3 సార్లు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. నిరుద్యోగులకి ఏం చేశాడు అనే క్వశ్చన్ వినిపిస్తా ఉంది. ఎట్లా అన్న 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకముందుకు ఖచ్చితంగా చెప్పారు, ఈ దేశం యువత, ఈ దేశంలో 60% గల శక్తి యువశక్తి ఉంది, వీళ్ళని నైపుణ్యత పెంచాలని చెప్పింది వాస్తవం. ఇవాళ స్కిల్ ఇన్ ఇండియా ద్వారా, మేక్ ఇన్ ఇండియా ద్వారా 2,20,00,000 మందికి స్కిల్ ఇండియాలో ఏ విధంగా వేరియస్ సెక్టార్స్లో, సెక్టార్ స్కిల్స్ కౌంటెడ్ 12 సెక్టార్స్లో 240 ప్రోగ్రామ్ స్కిల్ ఇండియా ద్వారా ఈరోజు చాలామంది యువతని నైపుణ్యత ఏ విధంగా డెవలప్ చేశారో, స్కిల్ ఏ విధంగా డెవలప్ చేశారో అఫీషియల్ పోర్టల్లో పెట్టారన్న. అంటే దాన్ని వినియోగించుకున్న వాళ్ళు సక్సెస్ అయినారు. ఇవాళ ఎంఎస్ఎంఈ ద్వారా, ఇలా స్ట్రీట్ వెండర్సు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ద్వారా చాలామంది స్టార్టప్ కంపెనీస్ రన్ చేశారు. ఆ డాటా ఎందుకు మాట్లాడరన్నా? అంటే ఖచ్చితంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 0.2% అన్న. ఆ 0.2%లో డే టు డే వాళ్ళ రిటైర్మెంట్ కానీ లేకపోతే న్యూ అరైజింగ్ వేకెన్సీస్ కానీ 0.2%, 99.8% ఏముందంటే ప్రైవేట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఆ ఆపర్చునిటీస్ పెంచడం నరేంద్ర మోడీ ప్రభుత్వం సక్సెస్ అయిందని భావిస్తూ ఉన్నాను. పిల్లలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ మీటింగ్ కూడా ఉద్యమకారులకు అన్యాయం జరిగింది. కేసీఆర్ అన్యాయం చేసిండు, రేవంత్ రెడ్డి అన్యాయం చేసిండు. బీజేపీ పార్టీ వస్తే ఎట్లాంటి న్యాయం చేస్తుంది అనేది ఏం చెప్పదలుచుకున్నాం ఒక యువ నాయకుడిగా? అన్న, న్యాయంగా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితి వేరైతే తెలంగాణ పరిస్థితి వేరని మన మీడియాకు మన అందరికీ తెలుసన్న. 1,200 మంది అమరవీరులు అయినారు. అదేవిధంగా మలి దశ, తొలి దశ, అన్ని దశలు కలిసి యువత అన్యాయమైనారు. ఇదే తెలంగాణ ఉద్యమకారుల స్తూపం సాక్షిగా ఈరోజు భారతీయ జనతా యువమోర్చా భవిష్యత్ కార్యాచరణను ఎందుకు ప్రకటిస్తూ ఉందంటే, ఏ ప్రభుత్వం అయితే ఈరోజు అధికారంలోకి వచ్చిందో అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందుకు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరు మీద, మహిళా డిక్లరేషన్ పేరు మీద, బీసీ డిక్లరేషన్ పేరు మీద ఏ విధంగా యువతను మోసం చేసింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని ఇప్పటివరకు విడుదల చేయకుండా 2.5 సంవత్సరాల కాలవ్యాపన చేయకుండా మన అక్కలు, మన చెల్లెళ్లకు, మనకు అన్నలకు మనకు ఎట్లా సమయం అయిపోయిందన్న. భవిష్యత్ తరాలకు కానీ అట్లీస్ట్ ఏజ్ కట్ ఆఫ్స్ అన్నీ అయిపోయినాయన్న. చివరి దశలో ఇప్పటికైనా జాబ్ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చదువుకున్న విద్యార్థులన్న చదువుకున్న వాళ్ళకు నోటిఫికేషన్లు, చదువుకున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు రాకుండా, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కాలేజీల సర్టిఫికెట్లు ఇవ్వకుండా, అట్లీస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్యారు, ప్రైవేటు ఉద్యోగాలు చేద్దామంటే ఇలా సర్టిఫికెట్లు కాలేజీలలో మూలుగుతున్నాయన్న. 10,000 కోట్ల రూపాయలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుని ఆశ్రయించి మీరు దండిగా పైసలు వసూలు చేసుకొని ప్రైవేటు యాజమాన్యాలకు సర్క్యులర్ ఇవ్వడం అది బాధాకరం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్గా నేను భావిస్తూ ఉన్నాను. అందుకే భారతీయ జనతా యువమోర్చా దీని బాధ్యత వహిస్తూ, బాధ్యత తీసుకుని యావత్ తెలంగాణ యువతను, విద్యార్థులను ఏకం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక యుద్ధం ప్రకటించబోతున్నాం. మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రజల్లో ఫెయిల్ అయినారు, వాళ్ళని ఏ విధంగా ఏకదాటి చేస్తామన్నది ఈరోజు కార్యాచరణ అన్న. ఎట్లాంటి రూపకల్పన తీసుకురాబోతుంది బీజేపీ ప్రభుత్వం ఒకవేళ తెలంగాణలో వస్తే? ఎట్లాంటి మార్పు కీలకంగా ఈ పలానా మార్పులు ఉంటాయనే దాని మీద ఏం చెప్తారు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం. చిట్ట చివరి వరకు న్యాయం జరిగే వరకు ప్రతి పల్లెల్లో, గ్రామాలలో కూడా అభివృద్ధి లక్ష్యంగా ఇప్పటికే చూస్తాం. దేశవ్యాప్తంగా ఆదివాసీ పల్లెల్లో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక 75 సంవత్సరాలు రాని వెలుగులు కూడా పల్లెల్లో, ఆదివాసీ పల్లెల్లో ఇలా వీధి లైట్లు వెలుగుతూ ఉన్నాయంటే దాన్ని చూసి మనం చెప్పొచ్చు ఈరోజు తెలంగాణలో కూడా ఖచ్చితంగా నిరుద్యోగకు న్యాయం జరగాలన్నా, విద్యార్థులకు న్యాయం జరగాలన్నా, విద్యా ఉద్యోగాలు పెద్దపీట వేయాలని కేవలం భారతీయ జనతా పార్టీతోటే సాధ్యమని నేను తెలియజేస్తున్నాను. భారత్ మాతకి జై.